మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే ద ఫుడ్డీ గర్ల్ అని ఐడి చాలా మందికి తెలుసు. రాజమండ్రి టు హైదరాబాద్. ఏంటి భయం? నేను చూసా, నాకు అర్థం కాలే. అంటే ముస్లిం గా అయ్యిండు కూడా తెలుగు ప్రొఫెషన్ ఎంచుకొని ఇలాంటి వీడియోస్ చేయడం, తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోవడము గ్రేట్ థింగ్ అది. సో ఎందుకు, రీజన్ ఏంటి? సాఫ్ట్వేర్ అనగానే కొన్ని థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీ లైఫ్ లో మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి మోడర్న్ గా అవుతుంది, ఒకరితో ఉండే వాళ్ళు 10 మందితో ఉంటారు. మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్? ఇలా బుర్కా వేసుకుని ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు బుర్కా వేసుకుని. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే చాలా స్పెషల్ ఇంటర్వ్యూ చేయబోతున్నాను. స్పెషల్ అని ఎందుకంటున్నా అంటే ద ఫుడ్డీ గర్ల్ అని ఐడి చాలా మందికి తెలుసు. అండ్ ఇంకొకటి ఏంటంటే చెప్పుకోవాల్సింది, ముస్లిమ్స్ గర్ల్ అయినా కూడా తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుందని చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉంటారు. సో మనతో అయితే ఉన్నారు ఫుడ్డీ గర్ల్. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు? మీ నేమ్? అమీరా సయ్యద్. అమీరా సయ్యద్. యాక్చువల్లీ అమీరునిసా సయ్యద్, బేసికల్లీ అమీరా అంటారు అందరూ. ఓకే. సో షార్ట్ కట్ లో అమీరా సయ్యద్. రాజమండ్రి టు హైదరాబాద్. ఏంటి భయం? నేను చూసా, నాకు అర్థం కాలే. అప్ అండ్ డౌన్, అటు ఇటు? అంటే రాజమండ్రి నేటివ్, హైదరాబాద్ జాబ్ పర్పస్. ఏం జాబ్ చేస్తున్నారు? ప్రొఫెషనల్ గా సాఫ్ట్వేర్, నార్మల్ ప్యాషనేట్ అబౌట్ ఫుడ్ ఎక్స్ప్లోరింగ్. సో అలా ఈ రీసెంట్ గా స్టార్ట్ చేసినట్టున్నారు ఫుడ్ పేజ్? 1 year అవుతుంది ఎగ్జాక్ట్లీ. 1 year కి 80 వీడియోస్ ఏనా? అంటే కాలేజ్ అవ్వగానే ఇంకా డైరెక్ట్ జాబ్ వచ్చేసింది 2 months లో. కాలేజ్ అయిపోతుంది ఇంకా అన్నప్పటికీ పేజ్ క్రియేట్ చేద్దామన్న ఒక థాట్ తో క్రియేట్ చేశాను. సో కాలేజ్ లో ఎగ్జామ్స్ అవి ఇవి ఉంటాయి కదా అన్ని. సో అందుకు వీక్లీ 1 వీడియో కానీ 2 వీడియోస్ కానీ. మధ్యలో జాబ్ పర్పస్ మీద స్టార్ట్ అయ్యి 3 months గ్యాప్ ఇచ్చేసాను పేజ్కి. సో అప్పుడు ఫాలోవర్స్ నాకు తగ్గిపోతారు అనుకున్నాను బేసికల్లీ, కానీ ఫాలోవర్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతూనే ఉన్నారు. ఇంకా 3 months తర్వాత హైదరాబాద్ వీడియో ఎప్పుడైతే నేను రిలీజ్ చేశానో ఫర్ ద ఫస్ట్ టైం, నా ఫాలోవర్స్ 17 or 16K ఉండేవాళ్ళు, పడిపోయారు 13Kకి. హైదరాబాద్ వీడియో స్టార్ట్ చేయాలి. అయ్యో. బ్యాక్ టు బ్యాక్ అంటే ఒకటి నూడిల్స్ సంథింగ్ మ్యాగీ అట్లా ఒక 2 వీడియోస్ పెట్టగానే 17 to 15, 15 to నెక్స్ట్ వీడియోకి 13. అంటే రాజమండ్రి ఫాలోవర్స్, నాకు ఏపీ ఫాలోవర్స్ చాలా ఎక్కువ. రాజమండ్రి, కాకినాడ, తణుకు, భీమవరం ఇలాంటి వాటిల్లో. వీళ్ళందరూ ఏంటంటే అన్ఫాలో చేసేసారు హైదరాబాద్ పెట్టగానే. ఇంకా హైదరాబాద్ పెట్టగానే ఏంటిలా అయిపోయింది అని చెప్పి నేను హైదరాబాద్ లో వీడియోస్ తీయడం మానేసాను. అంటే ఒక గ్యాప్ ఇద్దాం. అవునవును. సో నేను రాజమండ్రి వెళ్ళేదాన్ని, అక్కడ నాకు ప్రమోషన్స్ వచ్చాయి. సో ఆ వీడియోస్ లో కొన్ని వీడియోస్ నార్మల్ గా నేను తీసుకుని అవి ఎంచుకొని వీక్లీ వన్స్ ఒకటే రిలీజ్ చేసేదాన్ని. అంటే ఉన్న ఫాలోవర్స్ ఎందుకు పోగొట్టుకోవడం అని చెప్పి అక్కడవే వేసేదాన్ని. మధ్యలో ఏదన్నా రీల్ వైరల్ అవుతుంది అనేటప్పటికి హైదరాబాద్ వేసేది. కానీ హైదరాబాద్ ఎప్పుడు అంత రీచ్ ఇవ్వలేదు నాకు. ఓకే. అస్సలు స్కోప్ ఇవ్వలేదు హైదరాబాద్ లో. ఇంకా హైదరాబాద్ లో అయితే మనకు అవ్వదు మన పేజ్ అని అనుకున్నా. నేను మొత్తం ఏపీ తీద్దామని ఫిక్స్ అయ్యా. మరి జాబ్ ఇక్కడే కాబట్టి, ఇక్కడే స్టేయింగ్ కాబట్టి ఇంకా వీడియోస్ అక్కడ వెళ్ళినప్పుడు తీసి పెట్టుకుని ఇంకా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇవన్నీ డే బై డే పెట్టుకుని వీక్లీ వన్స్ ఒక్కటే రిలీజ్ చేసేదాన్ని. ఓకే. వాయిస్ ఓవర్ కి ఎక్కువగా వచ్చే కామెంట్స్, తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు అండ్ ముస్లిం గా అయ్యిండు కూడా తెలుగు ప్రొఫెషన్ ఎంచుకొని ఇలాంటి వీడియోస్ చేయడం, తెలుగు ఆడియన్స్ ని ఆకట్టుకోవడము గ్రేట్ థింగ్ అది. సో ఎందుకు, రీజన్ ఏంటి? అంటే ఏపీ కాబట్టి సో తెలుగుకి బాగా స్కోప్ ఉంటుంది. బేసికల్లీ హిందీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు హిందీలో చాలా మంది ఆల్రెడీ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు. అంటే తెలుగులో లేరని కాదు, ఎందుకో తెలుగు కొంచెం మంచిగా వెళ్తుంది అని అనిపించింది నాకు. అంటే బేసికల్లీ హిందూస్ హిందీ మాట్లాడతారు, కానీ ముస్లిమ్స్ లో హిందీ మాట్లాడడం రేర్. అందుకని తెలుగు ఎందుకో క్లిక్ అవుతుంది అని అనిపించింది. ఏదో అన్ని ఎవ్రీథింగ్ అంటే నేను వెళ్ళిన చోట ప్రతి చోట స్నాప్ తీస్తాను. స్నాప్ తీసింది పెట్టుకుంటాను, వీడియో పెట్టుకుంటాను. సో వీడియో పెట్టుకున్నది ఎందుకు, నేనెందుకు చేయకూడదు ఇలాంటివి
అని చెప్పి ఇంకా స్టార్టెడ్ అనమాట. అలా తెలుగులో ఎందుకు చెప్తున్నావు అని చాలా మంది చెప్పారు. ఉర్దూ ట్రై చేయండి, ఉర్దూలో ఫ్యాన్ బేస్ ఎక్కువ వస్తుంది, మీది మదర్ టంగ్ అదే కదా అని. కానీ ఎందుకో చేయాలనిపించలేదు. అంటే ఏపీ కదా రాజమండ్రి, సో రాజమండ్రిలో ఫ్యాన్ బేస్ ఎక్కువ అయిపోయింది నాకు. అక్కడ ఉండేది మెయిల్స్లో 2, ఫీమేల్స్లో ద ఫస్ట్ ఫీమేల్ నేను. అంటే వేరే వాళ్ళు ఉన్నారు, నాకు పెద్దగా తెలియదు. నేను పెట్టేటప్పటికి ఇంకొక అమ్మాయి ఉండేది. ఆ అమ్మాయి మేమిద్దరం మెయిల్స్లో 2, 4 members ఉండేటవి. సో అలా స్టార్ట్ అయింది. ఇంకా తెలుగునే కంటిన్యూ చేశాం. సో హైదరాబాద్కి వచ్చిన తర్వాత రీచ్ ఉండేది, అంటే ఇవి అవి వేసేదాన్ని, కానీ నా ఫాలోవర్స్ 15K తోటి ఆగిపోయారు. ఆగిపోయి అలా కొన్ని మంత్స్కి అలా 17 దాకా వచ్చి, ఇంకా 17 కన్నా ఎక్కువ వెళ్ళలేదు. వచ్చిన ఈ 1 yearలో నేను వెళ్ళకుండా అలా ఉండిపోయాను. ఆఫీస్ రీల్ పెట్టాను మాది. మీ ఆఫీస్లో ఫ్రీ ఫుడ్డా అని? ఆ ఆఫీస్ రీల్ పెట్టగానే ఇంకా హైదరాబాద్లో వైరల్ అయిపోయింది. అది 17.5 ఉండేది. బాగానే కౌంట్ పెట్టుకున్నారా ఇవన్నీ? అంటే గుర్తుంటాయి కదా ఇలా డ్రాబ్యాక్స్, అప్ అండ్ డౌన్. 17.5 or 17.8 ఉండేది. ఇంకా అక్కడ నుంచి అలా 30 దాకా వచ్చాను అనమాట. ఆఫీస్ రీల్ తో పాటు ఇంకా హైదరాబాద్ లో ఏ రీల్ పెట్టినా గానీ ఆ రీల్ వైరల్ అవుతుండే నాది. ఇంకా వందే భారత్ రీల్ పెట్టాను, అది యూట్యూబ్ లో రీల్ వైరల్ అయిపోయింది. 1000 ఉండేవారు నా ఫాలోవర్స్. యూట్యూబ్ లో వందే భారత్ పెట్టగానే ఇంకా 30,000కి వెళ్ళిపోయింది. ఇంకా ఆఫీస్ వీడియో వల్ల ఇంకా అలా దాంట్లో ఏదో తిట్టారు అనుకుంటా, బాగాలేదు టేస్ట్ సంథింగ్, మీరందరూ ఎలా తాగుతారా బాబు, అందుకే పోయినట్టుంది మేబీ. అంటే అందరికి అక్కడ మసాలా టీ అంత నచ్చలేదు, జెన్యూన్ రివ్యూస్ నాకు ఎక్కడ కనపడలేదు. సో నాకు అనిపించింది నేను ఇచ్చేసాను. సో వాళ్ళందరూ కూడా కమెంట్స్ అలా పెట్టుకుంటూ ఇంకా 40కి వచ్చేసింది అది. ఓకే. దాని తర్వాత ఇప్పుడు 48 యూట్యూబ్ లో. ఇంకా యూట్యూబ్ లోనే వైరల్ ఎక్కువ అవుతుంది. ఓకే. నా పేజ్ అంతా ఓకే. ఇన్స్టా కన్నా. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ మొత్తం అందరూ రాజమండ్రిలోనే ఉంటారు. డాడీ బిజినెస్, మమ్మీ హౌస్ వైఫ్, అన్నయ్య అడ్వకేట్. స్టడీ అంతా రాజమండ్రి. జాబ్ పర్పస్ లో ఇక్కడికి వచ్చాను. ఓకే. అంతే, ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాను. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కజిన్స్ అందరూ ఇక్కడే, కానీ మేము అక్కడ ఉండిపోయాం అనమాట. ఇప్పుడు మీరు ఒక్కరేనా హైదరాబాద్ లో ఉంటుంది? నేను ఒక్కదాన్ని హాస్టల్లో ఉంటా, పీజీలో. సో అక్క వాళ్ళ ఇంటి దగ్గర 4 months ఉన్న తర్వాత ఇంకా పీజీకి షిఫ్ట్ అయ్యి ఇప్పుడు మళ్ళీ లాస్ట్ అని చెప్పి ఇంకా అక్క వాళ్ళ దగ్గరికి అటు వచ్చి వెళ్తూ ఉంటాను అనమాట. సాఫ్ట్వేర్ లైఫ్ అనగానే ఎలా ఉంది మరి? నడుస్తుంది అలా మంచిగా, అటు ఇటు బ్యాలెన్స్ చేసుకుంటూ. సాఫ్ట్వేర్ అనగానే కొన్ని థింగ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మీ లైఫ్ లో మీరు చూసినవి ఏమైనా ఉన్నాయా? ఏమైనా అంటే ట్రెడిషనల్ గా ఉండే అమ్మాయి మోడర్న్ గా అవుతుంది, ఒకరితో ఉండే వాళ్ళు 10 మందితో ఉంటారు. ఓకే. దానికి మించి ఇంకేం చేంజెస్ నేను చూడలేదు. ఓకే. అంటే పార్టీలు పబ్లు అనే థింగ్ ఎక్కువ, కల్చర్ ఎక్కువ చేంజ్ అవుతూ ఉంటది కదా. ఆఫీస్ అనగానే మనకి ఇంకా ఆఫీస్ లో అవుటింగ్స్ ఉంటాయి. సో ఇప్పుడు మేము ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అయిందంటే పబ్స్ కి ఇలా కెఫేస్ అని ఇలా వాళ్ళే మనకి టోకెన్స్ ఇచ్చి వాళ్ళే తీసుకెళ్తూ ఉంటారు. సో అక్కడ నుంచి అలవాటు అయ్యి అలా కూడా అవ్వచ్చు. అంటే అసలు పబ్ అనే విషయమే తెలియని వాళ్ళు పబ్కి వెళ్ళొచ్చు, ఎప్పుడు చూడలేనివన్నీ చూడొచ్చు. ఓకే. మీరు వెళ్ళారా మరి? నేను అప్పుడప్పుడు ఫ్రెండ్స్ తో, క్యాజువల్ సిస్టర్స్ తోటి అలా. ఓకే. ఏం చేస్తారు వెళ్ళాక? ఏం చేయడమే, బేసిక్ గా ఆల్కహాల్, మ్యూజిక్, డాన్స్. అంటే బార్ అండ్ కిచెన్స్. హైదరాబాద్ లో ఎక్కడ చూసినా బార్ అండ్ కిచెన్ తప్ప మనకి బేసిక్ గా బార్ లేకుండా కిచెన్ ఒక్కటే ఉన్న ప్లేసెస్ అయితే నేను చూడలేదు. ఓకే. నార్మల్ గా వెళ్ళి ఫుడ్ ని ఎంజాయ్ చేసి, నేనైతే మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను. నాకు మ్యూజిక్ చాలా ఇష్టం అన్నమాట. సో మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ అలా సాంగ్స్ వింటూ, దానికి కోరస్ ఇస్తాం కదా, కోరస్ ఇస్తూ అలా సిస్టర్స్ తోటి ఎంజాయ్ చేయడం అంతే. సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎన్ని ఇయర్స్ అవుతుంది? ఇయర్స్ ఏం కాదు, మంత్స్. 9 months. 9 months. ఫ్రెషర్ నేను. డిగ్రీ కంప్లీట్ అవగానే ఇంకా జాబ్ వచ్చింది, జాబ్ రాగానే ఇందులోకి షిఫ్ట్ అయ్యాను. డిగ్రీ కంప్లీట్ అవ్వగానే జాబ్ ఎలా వచ్చిందంటే మీరు? మావి క్యాంపస్ ప్లేస్మెంట్స్. నేను యాక్చువల్లీ ఆదిత్యలో కంప్లీట్ చేశాను నా గ్రాడ్యుయేషన్. సో ఆదిత్యలో ఎక్కువ ప్లేస్మెంట్స్ వస్తూ ఉంటాయి. సో ఆ ప్లేస్మెంట్స్ లో అలా. ఓకే. అంటే స్టడీ టైంలో సాఫ్ట్వేరే అనుకున్నారా, లేదంటే? సాఫ్ట్వేరే అనుకొని కొట్టేశారు కూడా. ఓకే. 4 to 5 కంపెనీస్ వచ్చాయి, కానీ అవి బెంగళూరు చాలా దూరం అని చెప్పి, సో హైదరాబాద్ వర్క్ ఎన్విరాన్మెంట్ కొంచెం తెలుస్తుంది అని చెప్పి వచ్చాం. స్టార్టింగ్ లో ఫుడ్ రివ్యూస్ ఇవ్వడం స్టార్ట్ చేశారా, లేదంటే ఇన్స్టాలో ఇంకేం చేశారు? లేదు, ఫుడ్ రివ్యూస్. నార్మల్ నా పర్సనల్ అకౌంట్ ఉండేది,
ఆ తర్వాత ఇంకా భీమవరంలో ఒక ఫుడ్ ఇన్ఫ్లుయెన్సర్ ఉండేవాడు. సో ఆ అబ్బాయికి చూసిన తర్వాత నేనెందుకు చేయకూడదు, నేను కూడా వెళ్తున్నాను కదా, ఇన్ని ప్లేసెస్కి వెళ్తాను, ఫుడ్ ప్లేసెస్కి వెళ్తాను, డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేస్తాను. నాకు అదొక అలవాటు, ఎక్కడికైనా వెళ్తే డిఫరెంట్ ఐటమ్స్ ట్రై చేయాలి. అది ఒకసారి ఫ్లాప్ అవ్వచ్చు, ఒకసారి సూపర్ గా ఉండొచ్చు. ఎక్స్పీరియన్స్ కదా అని చెప్పి పెట్టేదాన్ని. స్నాప్స్ వాట్సాప్ స్టేటస్లు, అప్పుడు వాట్సాప్ స్టేటస్ ఎక్కువ వెళ్ళేది కదా. సో అలా పెట్టి ఇంకా నేనెందుకు చేయకూడదు, వీళ్ళు కూడా ఇస్తున్నారు కదా అని చెప్పి అలా స్టార్ట్ చేసి. ఓకే, ఎడ్యుకేషన్ టైంలో చేసిన థింగ్స్ ఏమైనా ఉన్నాయా, ఫన్నీ థింగ్స్? బంక్స్ కొడతాం. ఏం చేస్తారు బంక్స్ కొట్టి? తిరగడానికి వెళ్తాం అంతే. ఎక్కడ? కేఫ్, బరిస్తా, అలా అక్కడే ఒక 2 times. మాది బేసికల్లీ విమెన్స్ కాలేజ్ అన్నమాట. బంక్ కొట్టడానికి అసలు అవ్వదు, చాలా స్ట్రిక్ట్ టైట్ గా ఉంటది. సో బేసికల్లీ ఎప్పుడైనా ల్యాబ్ ఎగ్జామ్స్ అయినప్పుడు నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసుకుని ఈ రోజు బయటికి వెళ్దామని చెప్పుకుని వెళ్తాం అనమాట. బేసికల్లీ ఇంట్లో పంపించారు కదా, ఎక్కడికైనా వెళ్తాము అది ఇది అంటే. సో బంక్ కట్టి నేనైతే మా మమ్మీకి కాల్ చేసి నేను కాలేజ్కి వెళ్ళట్లేదు అని చెప్పేసి వెళ్తా అనమాట. బంక్ కొట్టిన అన్నయ్యకి డాడీకి చెప్పను, మమ్మీకి చెప్తా. మమ్మీ యాక్సెప్ట్ చేసేస్తా. ఎందుకు అని అంటే ఏం లేదు, నార్మల్ గా ఊరికే అంటే సరే అని చెప్పేసి అంతే. మళ్ళీ కాలేజ్ టైంకి ఇంటికి వెళ్ళిపోవాలి. ఇది మొత్తం అక్కడ తిరిగి ఫొటోస్ తీసుకొని మెమరీస్ తీసుకొని అన్ని ఇంటికి వెళ్ళిపోవాలి. ఆ ఫొటోస్ పిచ్చి ఎక్కువ కదా తిరగడం కన్నా మరి తిరిగింది చూపించాలి కదా. ఇప్పుడు ఇంట్లో మమ్మీ సపోర్టేనా బాగా? అందరూ ఇంకా ఏం చేసినా ఓకే అంటారు. ఓకే ఫైన్ చేస్తున్నావు జాగ్రత్త అని అంటారు. బేసికల్లీ ఈ పేజ్ పెట్టినప్పుడు నాకు అంత సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకు అని అన్నయ్య, ఎందుకు, ఏం ఉపయోగం దీనివల్ల, ఏమొస్తుంది అని చెప్పి. అంటే మా అన్నయ్యకి రీల్స్ షేర్ చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ. బేసికల్లీ మా అన్నయ్యకి ఒక చెల్లి ఉంది అని ఈ రీల్స్ వల్ల చాలా మందికి తెలిసిపోయింది. అంటే నాకు ఒక చెల్లి ఉంది అని కూడా తెలీదు చాలా మందికి. సో వాళ్ళు కూడా మీ చెల్లా అని చెప్పి షేర్ చేస్తున్నారు, ఫ్రెండ్స్ షేర్ చేసుకొని. ఎందుకు మనకు అవసరమా, ఏమొస్తుంది దీంతో, మమ్మీ ఏదో చేసుకుంటుంది కదా, ఓకే చేసుకొని అదే దానికి అయిపోయిన తర్వాత ఆ ఇంట్రెస్ట్ పోయిన తర్వాత అదే ఆపేస్తుందిలే అని చెప్పి అనేవారు అనమాట. అన్న తర్వాత ఇంకా అలా ఫాలోవర్స్ వచ్చి కొంచెం, డాడీ అయితే ఏం అనేవారు కాదు, సరే చేస్తున్నావు కదా సరే చెయ్యి అని చెప్పి. అంటే ఏంటంటే ఏం వల్గరిటీ ఏం లేదు, మొత్తం కవర్డ్ బుర్కాలో చేస్తుంది, అందులో ఏముంది అని చెప్పి కొంచెం లూజ్గా వదిలేదు. బేసికల్లీ ఎవరు అలౌ చేయరు ముస్లిం ఫ్యామిలీస్లో కానీ ఇలా బుర్కా వేసుకుని ఏంటి అని చాలా మంది క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. మా ఫ్యామిలీ వాళ్ళు కూడా ఎందుకు బుర్కా వేసుకుని ఎందుకు ఇవి అని చెప్పి. అందులో ఏముంది, బుర్కా వేసుకుని ఫుల్ కవర్ చేసుకుంటున్నాం, ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే, దాని తర్వాత ఇంకేం లేదు అని చెప్పి. మమ్మీ సపోర్ట్ ఇచ్చారు చాలా. అంటే అన్నయ్య ఇలా అన్నాడు కానీ డాడీ అయితే ఏం మాట్లాడలే. మమ్మీ అయితే ఓకే సరే చెయ్యి, ఎప్పటిదాకా చేస్తావు, ఆగిపోతావు కదా ఒక టైంలో, నువ్వే ఆగిపోతావు సో అని చెప్పి వదిలేసారు. ఇంకా ఆ తర్వాత ఒక 5 months అనుకుంటా రాజమండ్రి వ్యూ పాయింట్ అని ఒక 100K ఫాలోవర్స్ తోటి 4 members కలిసి ఆ పేజ్ క్రియేట్ చేశారు. రాజమండ్రిలో ఏం జరిగినా వాళ్ళు పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ పేజ్లో రాజమండ్రి ఫుడ్ బ్లాగర్స్, బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ సంథింగ్ ఒక పోస్ట్లో 5 members ఇన్ఫ్లుయెన్సర్స్ చేశారు. ఆ పోస్ట్ మా అన్నయ్య దగ్గరికి వెళ్ళి సో ఓకే యు ఆర్ డూయింగ్ అ గుడ్ జాబ్ అని చెప్పి అప్పుడు ఓకే మీ మమ్మీ దగ్గరికి వెళ్ళి మీ కూతురు చాలా ఫేమస్ అయిపోతుంది అని చెప్పి అప్పుడు ఓకే ఫైన్ వీళ్ళకి ఇలా అయినా ఉంది అని చెప్పి. ఇప్పుడైతే ప్రమోషన్ స్టార్ట్ అయిపోయాయి కదా. ఇప్పుడు అంటే నాకు 5,000 followers ఉన్నప్పుడే నాకు ప్రమోషన్ స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే రీచింగ్ వల్ల నాకు 3,000 4,000 ఉన్నప్పుడు ఫస్ట్ ప్రమోషన్ వీడియో అంటే బరిస్తా, మా రాజమండ్రిలో ఉంటుంది. ఫస్ట్ ప్రమోషన్ చేసిన తర్వాత అంటే సడన్ గా మనీ వచ్చేస్తాయి, 5,000 వచ్చేస్తుంది, 10,000 వచ్చేస్తుంది ఒక నెలలో. కానీ ఇంకా 3 months తర్వాత అసలు ప్రమోషన్సే ఉండవు. ఆ బేస్ చేసుకుని ప్రమోషన్లే చేయాలి, నేను మనీయే సంపాదించుకోవాలి అన్న మైండ్ సెట్ తో క్రియేట్ చేస్తే ఇంకా పేజ్ కొలాప్స్. ఇంకా ప్యాషన్ మీద వెళ్ళిపోవాలంతే. ఓకే ఎక్స్ప్లోరింగ్ అంటే అంతే. ఇప్పుడు అంటే ఓకే వస్తున్నాయి, ఇప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి
అంటే 3 months ఉండవు, ఒక 1 monthలోనే 3 monthsకి రావాల్సిన అమౌంట్ కూడా వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఇంకా అసలు ఒక 3 months నుంచి అయితే ఏం లేదు ఇప్పుడు ప్రెసెంట్. అంటే నాకు రాజమండ్రిలో చాలా ఎక్కువ ప్రమోషన్స్ ఉండేవి. బేసిక్గా నాది నేటివే రాజమండ్రి కదా, సో అక్కడ ఏం జరిగినా కానీ కొత్తగా ఏమైనా ఓపెన్ అవుతుంది అంటే దానికి ప్రమోట్ చేయడానికి పిలిచేవారు నన్ను. సో అక్కడ ప్రమోట్ చేయడం, అక్కడ మళ్ళీ నచ్చితేనే ప్రమోట్ చేస్తాను. బేసికల్లీ ఫుడ్ ఏది బాగాలేదు అసలు వర్స్ట్ ఇలా అని నేను ఆ వందే భారత్లో తప్ప ఇంకెక్కడ చెప్పలేదు. ఓకే అంటే అది యావరేజ్ అని అర్థం. యావరేజ్ అలా కూడా చెప్పను ఏ ఫుడ్ని, చాలా రేర్గా చెప్తాను ఇంకా అస్సలు బాగాలేదు అని అంటే. సో సూపర్ అదిరిపోయింది అంటే అది ఇంకా సూపర్ అనమాట, ఫెంటాస్టిక్. అలా నేను ఒక కామెంట్లో కూడా మెన్షన్ చేశాను, ఓకే అంటే యావరేజ్, ట్రై చేయొద్దు అని చెప్పి. ట్రై చేయొద్దు, ఓకే అంటే ఓకే. ఇంకా అది ఎందుకు ఓకే అన్నది ఎందుకు ట్రై చేయాలి అసలు? ఏదో చాలా బాగుంది అంటే ట్రై చేయాలి, ఓకే అన్నది ఎందుకు ట్రై చేయాలి? అలా కోడింగ్స్ ఉంటాయి అన్నమాట నా పేజ్లో. అలా ఫాలో అయ్యి అలా ప్రమోషన్స్ అయితే నాకు యూట్యూబ్ నుంచి కానీ ఇన్స్టా నుంచి కానీ ₹1 కూడా రాలే. ఇన్స్టా నుంచి అంటే వాళ్ళు డైరెక్ట్ గా మనకి ఇస్తారు కదా, సో అవేమీ రాలేదు ఇప్పటికొచ్చి. నాకు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. నాకు అందరూ ఏంటి నీకు ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, ఏంటి నీకు ఎందుకు మనీ రావు, నీకు మనీ వస్తాయి నువ్వే చెప్పట్లేదు. అరే నాకు ఆ సెట్టింగ్స్ కూడా తెలియదప్ప అని చెప్పేసి. ప్రమోషన్స్ వచ్చాయంటే ఇన్స్టా నుంచే, డబ్బులు వచ్చాయంటే ఇన్స్టా ప్రమోషన్స్ వల్ల. కానీ ఇన్స్టా నుంచి కానీ యూట్యూబ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఏం రాదు. అందరూ ఏమనుకుంటున్నారంటే ఈమెకి ఫాలోవర్స్ ఉన్నారు, ఈమె సంపాదించేస్తుంది, ఇంకా అలా అన్ని ప్రమోషనల్. వాళ్ళకి తెలియదు కదా, మీకు తెలియదు. అదే కదా, నాకు తెలియదు కదా సెట్టింగ్స్. సో ఇన్స్టాలో ట్రై చేశాను కానీ నాకు పెద్ద కనిపించలేదు అంత అలా నాకేం అర్థం కాలేదు. సో ఇందులో కూడా అమౌంట్ వస్తుందా అని నాకు ఒక యూట్యూబ్లో రీల్ వచ్చింది, ఇన్స్టాలో కూడా మనీ వస్తాయి. అప్పుడు నాకు రీసెంట్గా తెలిసింది ఇన్స్టాలో కూడా మనీ వస్తాయి అని చెప్పి. అప్పుడు సెట్టింగ్స్ చూస్తే సమ్ పాలసీస్ ఏవో ఉన్నాయి, సరేలే ఇదంతా ఎవరు చేస్తారు అని చెప్పేసి వదిలేసాను. నేను నా వర్క్లో బిజీ ఉండే. లవ్ లేదు, ప్రపోజల్స్ వస్తాయి, అలా వస్తూ ఉంటాయి, చాలా తక్కువ, రేర్గా వస్తాయి. నాకైతే అంటే ఫ్యామిలీ రాజమండ్రిలో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మా అన్నయ్య అడ్వకేట్, డాడీ బిజినెస్, ఎప్పటి నుంచో అక్కడే ఉన్నారు. వాళ్ళ డాడీ వాళ్ళ దగ్గర నుంచి అక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ తెలుసు. నేను మ్యాక్సిమం మా ఏరియాలో కానీ ఇప్పుడు ఈ పేజ్ వల్ల కానీ అంత స్కోప్ ఇవ్వలేదు ఎవరు. వెళ్ళానంటే నా స్కూలింగ్ గర్ల్స్, ఇంటర్ గర్ల్స్, డిగ్రీ విమెన్స్, సో అంత స్కోప్ ఎక్కడా లేదు. వెళ్ళాము వచ్చాము. మీకు వచ్చిన నెగిటివ్ కామెంట్స్ అంటే నేను ఒక వీడియోకి ప్రమోట్ చేశాను. యాక్చువల్లీ ప్రమోట్ చేసినప్పుడు అక్కడ నాకు ఇచ్చిన ప్రెజెంటేషన్తో వాళ్ళకి ఇవ్వలేదంట. సో వాళ్ళకి ఇవ్వలేదు, మీకైతే ప్రెజెంటేషన్ బాగా ఇస్తారు, మీరు ప్రమోట్ చేస్తారు కాబట్టి మాకైతే ఇలా ఇచ్చారు, మీకైతే రైతా చాలా థిక్గా ఇచ్చారు అని చెప్పి చాలా పెద్ద కామెంట్ అనమాట. మీరైతే రైతా అది నెగిటివా? అది నెగిటివే కదా మరి. నాకైతే ఇంకేముంటాయి, ఇక్కడ ఫుడ్ బాగాలేదు అని చెప్పొకళ్ళు, అంటే మీరు చాలా బాగుందని చెప్పారని చెప్పి నేను ట్రై చేశాను. అంటే మొత్తానికి నాకు అర్థమైందంటే నెగిటివ్ కామెంట్స్ రావు మీకు, అంతే వదిలేసేయండి. నెగిటివ్ అంటే నేను మరీ అంత నెగిటివ్ గా ఏముంది, అంతే కదా ఫుడ్ కామెంట్స్. మీరేమన్నా చూస్తే చెప్పండి. నేను అసలు చూడలే, నాకు దొరకలేదు. నేను బేసిక్గా అన్ని కామెంట్స్ చదువుతాను, రిప్లై కూడా ఇస్తారు, మ్యాక్స్ రిప్లై ఇస్తాను. ఎందుకు వాళ్ళంతా కష్టపడి పెట్టారు అంటే మనం రిప్లై ఇవ్వాలి. అది కొద్ది రోజులే మీరు ఇచ్చేది కూడా. నేను కొద్ది రోజులే ఇస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియో వచ్చేస్తుంది నాకు. ఆ వీడియోకి ఇవ్వాలి, ఈ వీడియోకి ఇవ్వాలంటే కష్టం. యూట్యూబ్ లో అయితే నాకు ఏదైతే పైన కనపడుతుందో అది ఇచ్చేస్తాను. ఎప్పుడైతే నాకు 15K 30K వచ్చినప్పుడు లైవ్స్ పెడుతూ ఉంటాను, సరదాగా కాసేపు అని చెప్పి పెడుతూ ఉంటాను. మీరు సరదాగా ఇన్ని తినేస్తారా అని పెడుతున్నారు కామెంట్స్లలో. సరదా బేసికల్లీ వాళ్ళకి తెలియదు ఏంటంటే నేను వీడియోలో ఏదైతే చూపిస్తానో నేను అదే తింటాను. అంటే ఈ 2 ముద్దలు పెట్టుకుంటే 2 స్పూన్స్ పెట్టుకుంటే అదే తింటాను, దాని తర్వాత నేను తినను. బేసికల్లీ పార్సిల్ కానీ ఏదో ఒకటి చేయించుకుంటాను. ప్రమోషనల్ వీడియోస్ అయితే వీళ్ళేమో ఈ 2 బర్గర్స్ చూపిస్తే 2 తినేసావు. నా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు, ఏంటి 2 బర్గర్స్ తినేసావు నిజంగా అని చెప్పి. రీసెంట్ వీడియో అనుకుంటది, అందులోనే కదా సరదాకి తినేస్తాను. అలాంటివి వస్తుంటాయి. నెగటివ్ అయితే ఏం లేదు. ఆఫీస్ లో ఫుడ్ ఫ్రీనా?
అందుకే నా డైలీ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు. డైలీ అంటే రీసెంట్ గా ఎక్స్ప్లోర్ చేశాను, అది కూడా అంత థాట్ రాలేదు. తీద్దాం ఏముందలే, తీద్దాం అని చెప్పి ఒక సర్టెన్ టైంలో తీసాను అంతే. ఆ వీడియో వైరల్ అయ్యి మా ఆఫీస్ లోనే చాలా మంది ఉంటారు కదా, వాళ్ళ వల్ల ఇంకా అలా రీచ్ అయిపోయింది. ఆఫీస్ లో ఫుడ్ ఫ్రీ, అందుకని ఇంకొక 2 వీడియోస్ ఉన్నాయి, వేయాలి, అప్లోడ్ చేయాలి. ఫైనల్ గా ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఒపీనియన్ ఏంటి? ఫ్రెండ్షిప్ గురించి ఒపీనియన్ అంటే అదొక మంచి పీస్ ఆఫ్ మైండ్ ఇస్తుంది నాకైతే. నా ఫ్రెండ్స్ నుంచి అయితే చాలా మంది ఉన్నారు, కానీ ఫ్యూ పీపుల్ మాత్రమే ఫ్రెండ్స్. అంటే మనకి క్వాంటిటీ అవసరం లేదు, క్వాలిటీ ఉన్న ఫ్రెండ్స్ ఉంటే చాలు. ఆ ఫ్రెండ్స్ తోటి పీస్ ఆఫ్ మైండ్ వస్తుంది. ఏమైనా జరిగినా కానీ కాల్ చేసి చెప్పుకునేలా ఉండాలి. ఈవెన్ నువ్వు అలా చేయకూడదు అని చెప్పే ఫ్రెండ్స్ కూడా ఉండాలి. బేసికల్లీ నాకున్న ఫ్రెండ్స్లో నువ్వు అలా చేయకూడదు, ఇలా చేస్తే బాగుండేది సజెషన్స్ ఇచ్చే ఫ్రెండ్స్. చాలా మెంటల్ స్ట్రెస్లో ఉన్నప్పుడు లేదు, కూల్ డౌన్, థింక్ చేయి ఫస్ట్ అనే ఫ్రెండ్సే ఎక్కువ. సో చాలా మంచి ఫీలింగే ఉంది ఓకే ఫ్రెండ్షిప్ మీద. లవ్ మీద ఒపీనియన్ అంటే ఏం లేదు, ఎందుకు టైం వేస్ట్ అనిపిస్తుంది నాకు. ఒపీనియన్ అసలు దాని దగ్గరికి వెళ్ళకూడదు. చాలా చూసాను మా ఫ్రెండ్స్వి కానీ ఇలాంటివి చూసి ఇంకా ఓకే దీని దగ్గరికి వెళ్ళకూడదు. అంటే ఏమనిపించింది చూస్తే? ఎందుకు ఒక మనిషికి అంత వాల్యూ ఇచ్చి మనకి రివర్స్లో ఆ వాల్యూ లేనప్పుడు, సేమ్ వాల్యూ లేనప్పుడు ఎంత ఫీల్ అవుతారో నా ఫ్రెండ్స్ని చూసాను, నేను నేర్చుకున్నాను అనమాట. ఎందుకు ఇంత వాల్యూ ఇచ్చి ఆ వాల్యూని మనం ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ దగ్గర అది లేనప్పుడు తెలిసి బాధపడడం, ఇదంతా ఎందుకు, టైం వేస్ట్ అదొకటి. లెట్ ఇట్ బి అని వదిలేస్తే బెటర్. ఓకే. లవ్ మీద ఒపీనియన్ అయితే 0. వస్తుంటాయి నాకు మెసేజెస్, ఐ లవ్ యూ, పెళ్లి చేసుకోండి, నేను మీ ఇంట్లోకి వచ్చి మాట్లాడతాను. ఒక కామెంట్ అయితే చాలా హైలైట్, నువ్వు అంత ఎక్కువ తినేకు, పెళ్లి చేసుకోవాలి మనం అని చెప్పేసి కామెంట్స్ వస్తుంటాయి. ఏంటో వీళ్ళు అని అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి. లైట్. ఓకే. హోల్ లైఫ్ లో సాడ్ మూమెంట్ ఏమైనా ఉందా? సాడ్ మూమెంట్ అంటే ఏం లేదు, అంత చెప్పుకునేలాగా సాడ్ మూమెంట్ ఏం లేదు. నా క్యాట్ హనీ అని ఉండేది, అది చనిపోయినప్పుడు నా బిగ్గెస్ట్ సాడ్ మూమెంట్ అనమాట. 5 years ఉంది మా ఇంట్లో, జర్మనీ నుంచి తెప్పించారు దాన్ని, పర్షియన్ క్యాట్. అది చనిపోయినప్పుడు అసలు ఒక 4 days దాకా అలా ఉండిపోయి ఏంటి ఇలా అయిపోయింది ఏంటి అని చెప్పి సడన్ గా బయటికి వెళ్ళిపోయింది, కుక్కలు పట్టేసుకున్నాయి దాన్ని. ఇంకా అది చాలా ఇదైపోయింది లిటరల్లీ. అదే, దానికి మించి ఇంకేం లేదు. బెస్ట్ అంటే ఫ్యామిలీతో కలిసి బయటికి వెళ్ళింది, ఒక ఫ్యామిలీ ఫోటో అలాంటిది. బేసిక్గా ఫ్యామిలీనే ప్రిఫర్ చేస్తాను ఎక్కువ. మా అన్నయ్య ఉంటే మా డాడీ ఉండరు, డాడీ ఉంటే అన్నయ్య ఉండరు ఫోటోలో. ఎప్పుడు కలిసి బయటకు వెళ్ళి ఇలా వెళ్దాము అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు ఉంటారు. నేను మా మమ్మీ అన్నయ్య వెళ్తాము, లేదా డాడీ నేను వెళ్తాం, ఇలాంటివే జరుగుతాయి. ఫ్యామిలీ ఫొటోస్ ఉన్న ఫొటోస్లో ఎక్కడెక్కడైతే వెళ్ళామో అవన్నీ బెస్ట్ మెమరీస్. ఓకే. లైఫ్లో గోల్ ఏమైనా ఉందా? అయిపోయింది, ఇంకేముంది, సాఫ్ట్వేర్ అయిపోయాను, ఇంకా ఎదగాలి. ఏది, మీడియాలోనా? సాఫ్ట్వేర్లో, యూట్యూబ్లో 2. ఇంకా ఇంటర్మీడియట్లో ఉన్నాం కదా, ఇంకా అలా ఇంకా హై రేంజ్కి వెళ్ళాలి అనేదే గోల్. ఓకే. మొత్తానికి మీ రాజమండ్రి ఫాలోవర్స్ కీప్ సపోర్టింగ్ మీ, అంతే. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందంట. సైనింగ్ ఆఫ్, కీర్తి.